అంటే ఆప్టిమల్ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేసుకుంటే అసలు మీరు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్తో పేషెంట్స్ మా దగ్గర రారు. ఇప్పుడు హార్ట్ ప్రాపర్గా వర్క్ చేయాలి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి అండ్ వాళ్ళు హార్ట్కి చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి? హార్ట్ ప్రాపర్గా వర్క్ చేయాలంటే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. మా ప్రొఫెసర్ ఎప్పుడు చెప్తుంటారు, ఆహార, విహార, వ్యవహార. సో ఆహారం అంటే డైట్. ఓకే. సో మన డైట్ మోస్ట్ ఇంపార్టెంట్. మా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ నేను చెప్పేది ఏంటంటే, హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద హాస్పిటల్, ఇట్ ఈస్ ఇన్ యువర్ కిచెన్ అంట. సో మీరు డైట్ అంత ఇంపార్టెంట్. మీరు ప్రాపర్గా కట్ డౌన్ యువర్ షుగర్స్, కట్ డౌన్ యువర్ సాల్ట్, అంటే ఆప్టిమల్ వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేసుకుంటే అసలు మీరు హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్తో పేషెంట్స్ మా దగ్గర రారు. ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్ ఎప్పుడైతే మనం ఎక్కువ తీసుకుంటామో ఈ సాల్ట్ ఆస్మాటిక్ ప్రెషర్కి వాటర్ని అక్యూములేట్ చేసి మన బాడీ లోపల వాటర్ రిటెన్షన్ చేస్తుంది. సో ఈ వాటర్ అంతా ఎక్కడ పడుతుంది? మళ్ళీ హార్ట్ మీదే. సో అల్టిమేట్గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్కి సాధ్యమైనంత వరకు హార్ట్ మీద ప్రెషర్ తగ్గియాలి. హార్ట్ మీద ప్రెషర్ తగ్గియాలంటే మన బాడీ లోపల వాల్యూమ్ ఓవర్లోడ్ చేయొద్దు, ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకోవద్దు. అది సాల్ట్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ. ఇది ఒక విధం అంటే డైట్ పరంగా. సెకండ్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. డైలీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ చాలా లేట్గా వస్తాయి. ఎందుకంటే దే ఆర్ కండిషనింగ్ దేర్ హార్ట్. హార్ట్ని తట్టుకునే శక్తిని నిదానంగా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే దాని కెపాసిటీ, దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది.